మీ ఇంట్లో దోశ బ్యాటర్ మిగిలిందా? అయితే ఈ రెసిపీ మీకోసమే, అస్సలు మిస్ అవ్వకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ అయితే మార్నింగ్ టిఫిన్స్లోకి కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్లో కానీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యే రెసిపీ అయితే చూసేద్దాం. ఫస్ట్ మిగిలిపోయిన దోశ బ్యాటర్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకొని ఇప్పుడు 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని స్మూత్ బ్యాటర్ లాగా మంచిగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న ఆయిల్లోకి మనం పిండి ఈ విధంగా వేస్తే మంచిగా పొంగాలి. అంటే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పిండి అనేది వేయాలి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో అయితే వేసుకుంటే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే బోండాలు అయితే రెడీ అవుతాయి. చూసారా, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసి తీసి పెట్టుకోండి. ఒకసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్.